గత 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకులకు సరైన పదవులు అందడం లేదని, నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడం లేదని కొన్ని అభియోగాలు వస్తున్నాయి. దాని మీద మీరు ఏమంటున్నారు? వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వారికి ఈరోజు చాలా బాధల్లో ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో అది వాస్తవమే. కానీ కాంగ్రెస్‌లోని ఒకటే కోరుతున్నాను. నాకు చాలామంది నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయడం, ఎమ్మెల్యేలు, మంత్రులు, అందులో కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు వారు కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పోతే వారిని గుర్తింపు సరిగా ఇవ్వడం లేదని, మళ్ళీ వారు ఏమైనా పని మీదకి వెళ్తే వారికి పనులు చేయడం లేదని, ఏమైనా కార్పొరేట్ లెవెల్లో ఉన్న వారికి, పార్టీలో ఫిరాయించిన వారికి వేరే పార్టీ వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారని వాస్తవం కూడా వార్తలు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులని కొంతమందికి మాత్రం, ఎందుకంటే నేను కూడా సీనియర్నే కనుక నాకు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల బాధ ఏందో తెలుసు కనుక మీరు దయచేసి వారికి సరైన గుర్తింపు ఇవ్వండి. వారిని మంచి పదవులు ఇచ్చే విషయం, నామినేట్ పదవులను కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చే వాటిలో రికమెండ్ చేసి వారికి సరైన సమయాన్ని కేటాయించగా నేను మంత్రులను, ఎమ్మెల్యేలను కొంతమందిని కోరుతున్నాను. ఎందుకంటే వాస్తవం కూడా మరి గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆర్థికంగా మరియు పదవులు లేక మానసికంగా మరి ఇబ్బందులు పడతారు కనుక వాళ్ళను గుర్తించాల్సిందిగా నేను కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నాను. అదే పాటుతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.